నమస్తే రాజేష్. రైట్. ఇక ఇవాళ మనం చాలా అంశాలు డిస్కస్ చేయబోతున్నామండి. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు నోబెల్ బహుమతి దక్కలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంతో తప్పించారు ట్రంప్. కానీ మరియా కొరనా మచోడకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వెనుజులకు చెందినటువంటి సామాజిక కార్యకర్త మరియా ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేస్తుంది మరియా. సో వెనుజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా మరియా ఉన్నారు. డిసెంబర్ 10న నోబెల్ పురస్కారం అందుకోబోతున్నారు. రైట్. నాగేశ్వర్ గారు, 8 యుద్ధాలు నేను ఆపాను అని ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆ నోబెల్ శాంతి బహుమతి కోసం విపరీతంగా ఆరాటపడ్డారు. ఫైనల్గా ఆయన కన్సిడర్ చేయకుండా మరియాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. సో ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది ట్రంప్ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మనం పని చేస్తే ప్రైజెస్ రావాలి తప్ప ప్రైజ్ల కొరకు పని చేస్తే ఇలాగే ఉంటుంది. నోబెల్ ప్రైజ్ కొరకు యుద్ధాలు ఆపితేలా? నోబెల్ ప్రైజ్ కొరకు యుద్ధాలు ఆగవు. యుద్ధాలు ఆపితే నోబెల్ ప్రైజ్లు వస్తాయి. అయినా నోబెల్ ప్రైజ్ ఏమీ ఆదర్శవంతంగా ఇస్తారని కాదు. ఇప్పుడు వెనుజులా ప్రతిపక్ష నేతకి ఇచ్చారు. సో వెనుజులా ప్రతిపక్ష నేత ప్రపంచ శాంతికి ఏం కంట్రిబ్యూట్ చేసినట్లు? సో ఈ నోబెల్ చరిత్ర చూస్తే నోబెల్ పీస్ ప్రైజ్ రకరకాల దేశాలలో ఉండేటువంటి తమ అనుకూల రాజకీయ శక్తుల్ని ప్రోత్సహించటానికి కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అందువల్ల ఏమి అమెరికాకు బాధపడాల్సిందేం లేదు. వెనుజులా అపోజిషన్ లీడర్ అంటే అమెరికాకు ఫ్రెండ్ అన్నట్టే కదా. ఇక్కడ వెనుజులా ప్రభుత్వాన్ని కూలదోస్తానికి రెజీమ్ చేంజ్ అమెరికా ప్రయత్నం చేస్తుంది హూగో చావెజ్ నుంచి ఇప్పటి వరకు. అందువల్ల ఇదేం యాంటీ అమెరికన్ అవార్డు కాదు. ట్రంప్కు దక్కలేదు తప్ప అమెరికాకు దక్కలేదని చెప్పలేము. అమెరికాకు అనుకూలంగానే అవార్డు వచ్చినట్టు లెక్క. ఎందుకంటే వెనుజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అంటే అమెరికాకు ఫ్రెండ్ అన్నట్టే కదా. సో సమస్య ఏంటంటే ట్రంప్ ఈజ్ డెస్పరేట్ అనే నిజం. ట్రంప్ బాధ ఏంది? నోబెల్ బహుమతి పైన ఎందుకంత ఆసక్తి అంటే, ఒకటి, ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చి తనకు రాకపోవడాన్ని ట్రంప్ భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఒబామా డెమోక్రట్, తాను రిపబ్లికన్. ఒబామా ఆఫ్రో అమెరికన్, తాను వైట్ రేసిస్ట్ అమెరికన్. సో అందువల్ల ఒక ఆఫ్రో అమెరికన్, ఒక నల్ల జాతీయునికి, ఒక డెమోక్రటిక్ పార్టీ లీడర్కు ఎలా వస్తుంది అన్నది ట్రంప్ వాదన. సో ట్రంప్కు సమస్యల్లో ఒబామాకి ఎందుకు వచ్చింది? తనకు రాలేదని కాదు. సో మొగుడు కొట్టాడని కాదు, తోటికోడలు చూసి నవ్విందని కదా అనే ఒక మొరటు సామెత ఉంది. అవును. సో ఆ రకంగా ఇప్పుడు ట్రంప్కు బాధ ఒబామాకి రావడము. తర్వాత ట్రంప్కి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్ బ్యూటిఫుల్ అండ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కూడా తెచ్చాడు. బిగ్ బ్యూటిఫుల్ అండ్ పర్సనల్ అండ్ ఎపిసోడల్ న్యూస్ మేకర్గా ఉండాలి. మీకు ప్రపంచంలో బహుశా ఏ దేశ అధ్యక్షుడు కూడా ఇంతగా రోజు మీడియాలో మాట్లాడారు. ట్రంప్ ఇప్పటి వరకు అడ్రస్ చేసిన, ప్రెసిడెంట్ అయినాక అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్నీ కలిపినా కూడా ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది అనుకుంటాను. సో ఈ ఆల్వేస్ వాంట్స్ టు బి న్యూస్. అది రైటా, రాంగా, ఫ్యాక్చువలా, నాటా సంబంధం లేదు. ఏదో ఒకటి సంచలనాలు మాట్లాడాలి, న్యూస్లో ఉండాలి, బిగ్ అండ్ బ్యూటిఫుల్. పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవాలి, పెద్ద పనులు చేసినట్టు కనిపించాలి. ఆ పబ్లిసిటీ మాంగరింగ్ అంటారే, సో అది ట్రంప్కున్న జాడ్యం. సో అందువల్ల ట్రంప్ ఈజ్ ఎసెన్షియల్లీ ఒక బిజినెస్ మెన్, ఒక మీడియా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అందువల్ల అతనికి ఏంటంటే ఇంకా ఆ లక్షణాలు పోతలేవు. రియాలిటీ షోల నుంచి వచ్చాడు కనుక, సో రియాలిటీ షో స్టైల్ పోతలేదు. సో ఇస్ కాంబినేషన్ ఆఫ్ రియాలిటీ షో, సెలబ్రిటీ ప్లస్ బిజినెస్ మ్యాన్. సో అందువల్ల ఏదైనా తనకు పర్సనల్గా ఉపయోగపడాలనేది ట్రంప్ వ్యాఖ్య. అందువల్ల ఆ పర్సనల్ ట్రంపే కాదు, చాలామంది అథారిటేరియన్ లీడర్స్ అందరికి కూడా ఈ పర్సనల్ డిప్లొమసీకి ప్రియారిటీ చేస్తారు. అంటే వాళ్ళకి దేశం కన్నా తన ఇమేజ్ ముఖ్యం. తానే దేశమని భ్రమల్లో ఉంటాడు. ట్రంప్ లాంటి వాడైతే తానే ప్రపంచం అని కూడా భ్రమల్లో ఉంటాడు. ఎందుకంటే అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది కనుక తానే అమెరికా, అమెరికానే తాను. ఇప్పుడు మన దగ్గర కూడా చూస్తుంటాను చూడండి. ఇందిరాగాంధీ టైంలో దేవకాంత్ పార్వా అనే అతను ఇండియా ఇందిరా అన్నాడు. ఇప్పుడు మోడీ ఇండియా, ఇండియా మోడీ అంటున్నారు చూడండి. సో ఆ రకంగా ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్స్గా చెప్పుకునేబడే వారందరికీ ఈ జాడ్యం ఉంటుంది. సో తామే దేశము, దేశమే తాము. సో వాళ్ళు రాజకీయాల్ని కానీ, ప్రపంచాన్ని కానీ, సమాజాన్ని కానీ ప్రజల కేంద్రంగా చూడరు, తమ కేంద్రంగా చూస్తారు. సో ట్రంప్ సెంట్రిక్ వరల్డ్ వ్యూ అంటారు దీన్ని.
సో ట్రంప్ కేంద్రంగా ఉండే ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉంటారు. అందుకే ఆయనకు ఆ నోబెల్ ప్రైజ్ పైన అంత పిచ్చి. అందువల్ల నిజంగానే ప్రపంచంలో శాంతి తెచ్చి నోబెల్ బహుమతి తెచ్చుకోవాలి తప్ప, నోబెల్ బహుమతి కొరకు ఒక దేశాధ్యక్షుడు ఇంత తపన పడడం అన్బికమింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కదా. నోబెల్ ఎస్. ప్రైజ్కు ఉండే పవర్ కన్నా, పాపులారిటీ కన్నా అమెరికా ప్రెసిడెంట్ చాలా ఎక్కువ కదా. ఏ అవార్డులో చేంజ్ చేస్తాయి. సో అమెరికా ప్రెసిడెంట్కి మెజారిటీ అమెరికన్ ఓటర్లు తనను అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నుకోవడం మించిన అవార్డు ఈ ప్రపంచంలో ఏమైనా ఉంటుందా? కెన్ దేర్ బి ఎనీ బెటర్ అవార్డ్ దెన్ దిస్? ఒక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి, ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్గా టెక్నాలజీ రంగంలో ఉన్న దేశానికి, అత్యంత మిలిటరీలీ పవర్ఫుల్ కంట్రీకి, ప్రపంచ గమనాన్ని శాసించే దేశానికి 2 సార్లు ప్రెసిడెంట్ కావడం కన్నా మించిన అవార్డు ఏముంటుంది? అవును. రియలీ డోంట్ అండర్స్టాండ్ ట్రంప్కి ఆ నోబెల్ బహుమతి పిచ్చి ఎందుకు పట్టిందో. ఎస్ 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 ఓకే అండి. సో మరియా కరోనా మచ్చాడో వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. ఒక పౌర హక్కుల కోసం, ప్రపంచ శాంతి కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఒకసారి ఆ ప్రకటన చూద్దాం మనం ఒకసారి. Peace Prize for 2025 goes to a brave and committed champion of peace, to a woman who keeps the flame of democracy burning amidst a growing darkness. The Norwegian Nobel Committee has decided to award the Nobel Peace Prize for 2025 to Maria Corina Machado. She is receiving the Nobel Peace Prize for her tireless work promoting democratic rights for the people of Venezuela. రైట్, ఇక నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపించిన ట్రంప్కు దక్కలేదు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పరితపించినటువంటి వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మరియా కొరీనా మచోడోకు అది దక్కింది. ఇక